బిగ్ బాస్ షో అనేది భారతీయ సనాతన ధర్మాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం కానీ, మన ఏపీలో కూటమి ప్రభుత్వం కానీ, దేశంలో బీజేపీ ప్రభుత్వం కానీ రాజ్యం వెళ్తుంది కదా, ఇక్కడ సనాతన ధర్మాన్ని, శ్రీ సాంప్రదాయాన్ని, ప్రజల ఔన్నత్యాన్ని కాపాడాలని ఎంతైతే తపన పడుతున్నారో అంత ఈ వ్యవస్థల ద్వారా అంత దిగజారిపోతున్నదని చెప్పేసి మా అభిప్రాయము. అయితే దీని ద్వారా అది బిగ్ బాస్ షో కాదు, బిగ్ బిజినెస్. అంటే బ్రోకరేజ్ బిజినెస్. అంటే వ్యాపారస్తుడు ఏది చేసినా అందంగా చేస్తాడు. లోన్ అది HIV ఏజ్ వచ్చినటువంటి అమ్మాయిని కూడా అలంకరణ చేస్తే అందరు ఇష్టపడతారన్న విధంగా అది బిగ్ బాస్ షో అనేది ఆ యొక్క దాంతో పోల్చొచ్చు. శరీరంలో అన్ని మలినాలు ఉంటాయి, కానీ మేకప్ వేసినటువంటి ఒక బిజినెస్ మ్యాన్ మేకప్ వేసినటువంటి షో అది. కాబట్టి అంతకుముందు బిగ్ బాస్ షో కాకముందు అదే నాగార్జున గారు ఈ దేశం కోసం, ఆర్మీ కోసం, స్త్రీ ఔన్నత్యం కోసము వాళ్ళ తండ్రి గారైతేమి, వారి గారైతేమి ఎన్నో సినిమాలు తీసినారు. మళ్ళీ ఈరోజు బిజినెస్ రూపకంగా అదే దానికి విరుద్ధంగా పోతున్నారు. అది ఏం కల్చరు మళ్ళీ అది మనకు అర్థం కాలేదు. బిగ్ బాస్ షోని ఖచ్చితంగా నిషేధనం జరగాలి. అలాంటివి సమాజానికి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి, సమాజంలో మనుషులను ప్రభావితం చేసి చెడుదో పట్టించేటువంటి వ్యవస్థని రద్దుపరచాలి. భారతదేశంలో గత 8 సంవత్సరాల నుంచి విదేశీ సంప్రదాయాన్ని తెచ్చి ప్రత్యేకంగా సినిమా హీరోలే బిగ్ బాస్ రూపంలో దీన్ని ప్రచారం చేస్తూ షో చేస్తున్నారు. ఇది దేశానికి ఎటువంటి ప్రయోజనకరంగా లేదు. ప్రధానంగా యువత చెడిపోవడానికి ఇది ఒక మార్గదర్శకం అవుతుంది. దేశానికి దీని నుంచి పావుల ప్రయోజనం లేదు. బిగ్ బాస్ షో వల్ల వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు డ్రెస్ సెన్స్, మరియు వాళ్ళు అక్కడ చేసే పనులు దేనికి ఉపయోగకరంగా లేదు. యువత చెడిపోవడం తప్పనిస్తే దేనికి లేదు. అదే ఇవాళ ప్రపంచ దేశంగా అంటే భారతదేశంలో ఎక్కువ యూత్ ఉన్నారు. యూత్కి పనికొచ్చే పనులు రకరకాలైనటువంటి వాళ్ళ ప్రయోజకాలు చేయాల్సిన బాధ్యతగా తీసుకోవాలి. కానీ ఈ సినిమా హీరోలు ఎక్కడి నుంచో లేని సంస్కృతి మన దేశంలో తేవడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన. దీన్ని వెంటనే మానుకోవాలి. బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలని చెప్పేసి అఖిల భారత యువజన సమాజంగా గత సంవత్సరాల నుంచి మేము పోరాడుతూనే ఉన్నాం. మీడియా ఛానల్లో ఒక ఛానల్లో వస్తున్నటువంటి బిగ్ బాస్ షో ఏదైతే కార్యక్రమం ఉందో అది చాలా సభ్య సమాజానికి ఉపయోగపడే విధంగా లేదు. ఎందుకంటే ఆ షో వలన సమాజానికి ఏం ఉపయోగం అంటే ఏ రకం ఉపయోగం లేదు. మరి ఆ షోకి ఏదైతే యాంకరింగ్గా ప్రముఖ నటులు అక్కినేని నాగార్జున గారు దాన్ని వ్యవహరిస్తున్నారు. కేవలం కొంతమంది వ్యక్తులు ఆ యొక్క షో నిర్వహించి దాని నుంచి వచ్చేటువంటి ఆదాయం కోసమే దాన్ని నిర్వహిస్తున్నారు, కానీ సమాజానికి ఎటువంటి ఉపయోగం లేదని చెప్పేసి నేను భావిస్తున్నాను. దాన్ని చూస్తూ ఇవాళ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కూడా చెడిపోయేటువంటి ప్రమాదం. సమాజానికి పక్కదోవ పట్టిస్తున్నటువంటి ఈ బిగ్ బాస్ షోని రద్దు చేయాలని చెప్పి, బ్యాన్ చేయాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ స్థాయి నుండి గల్లీ స్థాయి వరకు కూడా పెద్ద ఎత్తున దాని మీద విమర్శలు చేస్తున్నాం, ఆందోళన చేస్తున్నాం. అయినప్పటికీ కూడా కనీసం గోస్ట్గా వివరిస్తున్నటువంటి నాగార్జున గారు కనీసం మీకు ఇంగిత జ్ఞానం ఉందా? కాసులకు కక్కుర్తిపడి ఇలాంటి షోలు నిర్వహించడం వల్ల సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నారు? ఇవాళ పెళ్లి కాని వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు ఒకరితో ఒకరు సహజీవనం చేసే పద్ధతిలో ఇవాళ షో నడుస్తుందని చెప్పి బయట మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇలాంటి షో వల్ల చాలా మంది చెడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఆ షోలో దాదాపు 70 రోజులు 80 రోజుల నుండి ఉన్నటువంటి మగవాళ్ళు, స్త్రీ వాళ్ళు కలిసి పడుకోవడము, కలిసి మాట్లాడుకోవడం, కలిసి తిట్టుకోవడము, కలిసి కొట్టుకోవడం ఇలాంటి స్థితులు కూడా ఇవాళ కనిపిస్తున్నాయి. కాబట్టి ఇలాంటి షోను బ్యాన్ చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. ఓ ప్రముఖ ఛానల్లో ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమంలో వాళ్ళు ఎటువంటి సంబంధాలు లేనటువంటి వారిని, మహిళలని ఒక 10 మందిని, అదేవిధంగా మగవారిని ఒక 10 మందిని మళ్ళీ ఒకే చోట చేర్చి 4 గోడల మధ్య వాళ్ళని అక్కడ ఏర్పాటు చేసి మరి ఆ కార్యక్రమాన్ని లైవ్ ద్వారా ప్రజలకి మరి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇటువంటి కార్యక్రమము సమాజానికి ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు అనేటువంటిది తెలియజేయాల్సిన అవసరం చాలా ఉంది. ఒక మహిళ, ఒక అబ్బాయిలు అంటే ఒక అబ్బాయి అక్కడ ఉన్నటువంటి
సందర్భంలో వాళ్ళు చేసేటువంటి ప్రవర్తన కావచ్చు, వాళ్ళు చేసేటువంటి తీరు మరి అసభ్యకరంగా, కొన్ని అభ్యంతరకరమైనటువంటి సన్నివేశాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి కార్యక్రమాల వల్ల సమాజంలో యువత కానీ, ప్రజలు కానీ, విద్యార్థులు కానీ చెడుదారి పట్టే అవకాశం ఉంది. ఇటువంటి బిగ్ షో కార్యక్రమాన్ని మళ్ళా రద్దు చేయాలని చెప్పేసి మేము ఏపీయూడబ్ల్యూజే ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుగా డిమాండ్ చేస్తాం. అందరూ చూస్తున్నారు, పిల్లలు మరియు ఫ్యామిలీస్ అందరూ కూర్చొని చూస్తున్నారు. అది భోజనం తినే టైంలో స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం 9:30కు స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవుతూ అందరు పిల్లలు, భార్య, భర్త అందరూ ఎవరున్నా చూస్తారు. కానీ దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకనో వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ కరెక్ట్గా లేదు. ఇంకొకటి వాళ్ళు లేడీస్ వేసుకునే డ్రెస్ సెన్స్ కూడా బాగలేదు. ఇవన్నీ వాళ్ళు మార్పు చేసి చూయించాలి. కానీ సమాజానికి ఏం చూయిస్తున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కావడం లేదు. సరే, ఒకరికొకరు మాటలు మాట్లాడడం, ఎలా నువ్వు వాడిని ఇట్లా ఉంచుకున్నావు, నేను వాడుకొని వదిలేస్తున్నావు, నీకు అవసరం ఉంటే వాని దగ్గర పోయి కూర్చుంటున్నావు, ఇలాంటి లాంగ్వేజ్ చూయించకూడదు. ఇది ఎవరికి ఉపయోగం కాదు. చిన్న పిల్లలకి ఇంకా నేర్పించినట్లు అవుతుంది. ఇది చిన్న పిల్లలకి ఇంకా సమాజానికి, యూత్కి నేర్పించినట్లు అవుతుంది. అది కాదు, మనము మార్పు తీసుకురావడానికి ఇవంతా చేస్తూ ఉన్నారు. మరి మీరు మార్పు ఏ విధంగా తెస్తున్నారు? దీంట్లో మార్పు తేవట్లేదు. ఇంకా సమాజానికి మీరు నేర్పిస్తున్నారు. దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఇవన్నీ మార్చుకొని సమాజానికి ఉపయోగపడేది చేస్తే బాగుంటుందని పబ్లిక్ కోరుకుంటున్నారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.